శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధి ఎలా చేకూరుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. మనం సంకల్పించినటువంటి కార్యం సిద్ధించటం కోసమని, అసలు ఏదైనా కార్యం తలపెట్టామంటే మన లక్ష్యం సిద్ధించటమే కదా. తలపెట్టినటువంటి కార్యము జరగకూడదు అని ఎవరు అనుకోరు. తాను సంకల్పించింది అది నెరవేరాలి అని కోరుకుంటాడు. అలా నెరవేరటం కోసమని భగవత్ సంబంధమైనటువంటి రీతిలో కొన్ని మార్గాలు మనకి చెప్పారు పెద్దలు. వాటిల్లో భగవద్గీతలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 13వ శ్లోకం, 13వ అధ్యాయమే 13వ అధ్యాయమైనటువంటిదే క్షేత్రజ్ఞ విభాగ యోగం. దానిలో ఉన్నటువంటి 13వ శ్లోకం కనుక పారాయణ చేసేటట్లయితే, మంత్రంగా జపించేటట్లయితే దానివల్ల కార్యసిద్ధి చేకూరుతుంది అని చెప్పారు. ఏమిటి ఆ మంత్రము అనంటే, జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమస్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే అని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడు. ఏది జ్ఞానము, ఏది అజ్ఞానము, ఈ విషయాలన్నీ చెప్పాక, జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి, అర్జున ఏది తెలుసుకొనదగినదో అది నేను చెబుతున్నాను విను. యజ్ఞాత్వా అమృతమస్నుతే, దేనిని తెలుసుకోవటం వల్ల అమృతత్వ సిద్ధి. అమృతత్వం అంటే మరణం లేకపోవటం, మరణం లేకపోవటం అంటే పుట్టుక లేకపోవటం, పుట్టుక లేకపోవటం అంటే ముక్తి లభించటం. అట్లా దేనిని తెలుసుకోవటం వల్ల అమృతత్వ సిద్ధి, ముక్తి లభిస్తుందో, అనాదిమత్పరం బ్రహ్మ, అనాది అయినటువంటి ఆ పరబ్రహ్మస్వరూపాన్ని, ఏది సత్తు కాదు అసత్తు కాదు అని చెప్పబడుతూ ఉన్నదో దాన్ని గురించి తెలియజేస్తున్నాను, అది తెలుసుకునవలసింది అని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పాడు. ఇది క్షేత్రజ్ఞ యోగం 13వ అధ్యాయం అయినటువంటి దీనిలో 13వ శ్లోకం. దీన్ని జపకాలం 150 రోజులు. 150 రోజుల్లో 5 లక్షల జపం కనుక పూర్తి చేసేటట్లయితే వాళ్ళకి కార్యసిద్ధి చేకూరుతుంది అని చెప్పబడ్డది. అలా కాకపోతే 51 పర్యాలు సంపుటీకరణతో చేసినా కూడా కార్యసిద్ధి చేకూరుతుంది అన్నారు. సంపుటి విధానం అంటే ఏమిటంటే, ఈ శ్లోకం జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమస్నుతే అనేటటువంటి ఈ శ్లోకాన్ని చదవటము, మొదటి శ్లోకం చదవటము, అట్లాగే ఈ శ్లోకాన్ని చదవటము, 2వ శ్లోకం చదవటం, ఇలా చదువుకుంటూ ప్రతి శ్లోకానికి ముందు ఈ శ్లోకాన్ని చదువుతూ చేసేటటువంటిది సంపుటీకరణ అంటారు. అంటే ఈ శ్లోకాన్ని సంపుటిగా చేసుకుని మొత్తం భగవద్గీతను పారాయణ చేయటం. అలాంటి పారాయణలు 51 కనుక చేసేటట్లయితే అది కూడా ఈ 5 లక్షలు మంత్రజపం చేసిన దాంతో సమానం. కాబట్టి 150 రోజుల్లో 5 లక్షల జపం చేయటం కానీ, లేకపోతే ఈ శ్లోక సంపుటీకరణతో, ఈ మంత్ర సంపుటీకరణతో మొత్తం భగవద్గీతని 51 పర్యాయాలు పారాయణ చేయటం ద్వారా కానీ కార్యసిద్ధిని పొందుతారు అని చెప్పబడ్డది. కాబట్టి అలా జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమస్నుతే అనాదిమత్ పరబ్రహ్మ నసతన్నాసముదుచ్యతే అనేటటువంటి ఈ 13వ అధ్యాయపు 13వ శ్లోకాన్ని మంత్రంగా జపించి కార్యసిద్ధి పొందాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. అలాగే సర్వతః పాణిపాదం తత్సర్వతో అక్షిశిరోముఖం సర్వతఃశ్రుతిముల్లోకే సర్వమావృత్య తిష్టతి అనేటటువంటి శ్లోకాన్ని కూడా మంత్రంగా, ఇది కూడా క్షేత్రజ్ఞ యోగంలో చెప్పబడినటువంటిదే, 13వ అధ్యాయంలోదే 14వ శ్లోకం. దీనినైనా సరే మంత్రపూతంగా కనుక, మంత్ర సమానంగా కనుక అనుష్ఠానం చేసేటట్లయితే దానివల్ల కూడా అమృతత్వ సిద్ధి ఏర్పడుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది అని చెప్పబడ్డది. ఆ జ్ఞేయమైనటువంటి విషయాన్ని, అమృతత్వ సిద్ధికి అర్హమైనటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాక మనం భావించవలసినటువంటి రీతి దీంట్లో చెప్పబడ్డది.
సర్వతః పాణిపాదం. ఆ ఆత్మ ఎటువంటిది అంటే అంతటా కాళ్ళు కలిగినటువంటిది, అంతటా చేతులు కలిగినటువంటిది, అలాగే అంతటా కళ్ళు కలిగినటువంటిది, సర్వత శృతిమల్లోకే అంతటా చెవులు కలిగినటువంటిది, ఇలా సర్వవ్యాపకమైనటువంటి దాన్నిగా దీన్ని భావించాలి అని చెప్పి కార్యసిద్ధి కోసమని దీన్ని కూడా పెద్దలు చెప్పారు. స్వస్తి.